నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అఫీషియల్ స్పోక్ పర్సన్ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. బీసీలకు 42% రిజర్వేషన్ మీద జరుగుతున్న చర్చలు చాలామంది బీసీ సంఘాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని. సో ఏదైతే 42% ప్రామిస్ చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఇది ఇవ్వకుండా బీసీల గొంతు కోస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా విమర్శలు వెలువెత్తుతున్న టైంలో సో ఈ మధ్య కాలంలో కొంతమంది బీసీ సంఘాలు ఏర్పడి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అడ్డుకుంటుందని చెప్తున్నారు. బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనేది బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్. అలాగే ఈరోజు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, 5,00,000 కోట్లు సంబంధించి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన పరిస్థితి. సో వీటన్నిటికీ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ప్రధానంగా అంటే బీసీలకి ఒకటి బీసీలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందా, బీసీల గొంతు కోయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందా? ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల స్వాతంత్ర పోరాటంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప సామాజిక న్యాయానికి బీసీలకు అవకాశాలు ఇచ్చినటువంటి ఎక్కడ లేదు. మొదటగా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటగా తెలంగాణలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇవాళ అత్యధిక శాతంతో ఇవాళ తెలంగాణలో ఉన్నారు. బీసీలకు మనం ఒక స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే కామారెడ్డి డిక్లరేషన్లో మనం 42% రిజర్వేషన్ ప్రకటించినాం. దానికి అనుకూలంగా ప్రజాపాలన రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన చేసినాం. ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఒక చట్టబద్ధంగా బీసీల కులాలు ఉన్నటువంటి లెక్కలు తీసి బీసీల ఆర్థిక స్థితిగతిని కూడా బయటకు తీసి వీళ్ళని రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే మనం ఒక 2 బిల్లుల్ని కేంద్రానికి పంపించినాం, గవర్నర్ గారికి పంపించినాం. మనం చేయాల్సినటువంటి శాస్త్రీయబద్ధంగా ప్రతి అవకాశాన్ని మనము జెన్యున్గా చేసినాం. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకగ్రీవంగా మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది గొప్ప నిర్ణయం, మేము స్వాగతిస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు, తెలంగాణలో తొలి సామాజిక న్యాయం పడ్డది అని అందరూ అప్రిషియేట్ చేసి తెలంగాణ సమాజం అంతా కూడా ప్రభుత్వానికి అండగా ఉన్నది. ఆ సందర్భంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి అఖిలపక్షాల మద్దతు తీసుకొని కేంద్రానికి పంపితే 6 నెలలు అయిన తర్వాత కూడా అతిలేతి గతి లేకుండా బీసీ బిల్లుపై నిర్లక్ష్యం చేశారు. ఇక పైగా మనము ఒకవైపు సంవత్సరాల తరబడి గతంలో బీఆర్ఎస్ హయాంలో గ్రామాలలో మొత్తం అభివృద్ధి నోచుకోలేక, గతంలో సర్పంచులు ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా కూడా బిల్లులు రాక మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం, గ్రామాలలో గ్రామ పాలన ఆగిపోయింది. ప్రధానంగా ఒకవైపు హైకోర్టుకు కూడా ఇవాళ ప్రభుత్వానికి కూడా చెప్పడం, మీరు ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పండి అని ఎన్నికల కమిషన్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, ఈ పరిణామాలతోని మనం స్థానిక సంస్థల్లో వెళ్ళాలనుకున్నాం. కానీ హైకోర్టులో ఆల్రెడీ బిల్లు పెండింగ్ ఉంది, తీర్పు పెండింగ్ ఉన్న టైంలో ఇంత హడావిడిగా ఇంత హుటాహుటీన ఎందుకు ఎన్నికలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వస్తుంది? అది కూడా 17%. అంటే గతంలో కొన్ని పాత పద్ధతి అనుకుంటే 23% మీరు ఇవ్వాల్సింది, కొన్ని పాత పద్ధతి కాదు 17%కే మీరు లోన్ చేసినట్టుగా కనపడతా ఉంది కదా బీసీలు. ఇప్పుడు బీసీల 17% అనేది అది శుద్ధాబద్ధం. మనం ఈ ఎన్నికలకు 46 జీవో ద్వారా స్థానిక సంస్థలకు వెళ్తా ఉన్నాం. కోట్లల్లో మనకు స్థానిక సంస్థలు అవకాశం రాలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు 50% మించి ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. కాబట్టి మనం కోర్టు నిబంధనల మేరకు 50% స్థానిక సంస్థలు, ఎస్టీలకు 10%, ఎస్సీలకు ఇవాళ 15%, ఏదైతే ఇంకా ఉన్నటువంటి బీసీలకు ఇవాళ దాదాపు గతంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు 21 నుంచి 22% వరకు ఇచ్చారు స్థానిక సంస్థలు. కానీ మనం దాదాపు 23% ఇవ్వాలనే ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కేటీఆర్ ఏదైతే తప్పుడు ప్రచారం ఇవాళ స్థానిక సంస్థల్లో 17% ఇచ్చారనేది ఏమైనా పారామీటర్ వేసి కొలుసుకున్నావా? ఆయన ఏమైనా మీటర్ పెట్టి కొలిచాడా? వివిధ జిల్లాలలో మళ్ళీ చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజలందరికీ, ఇవాళ రిజర్వ్డ్ ఏరియాలో, ఎస్టీ రిజర్వ్డ్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి బీసీల శాతం కొంచెం తక్కువకు వస్తుంది. దాదాపు 234 గ్రామ పంచాయతీలు ఇలా మున్సిపాలిటీలో విలీనమైనాయి.
ఇవాళ దాదాపు 34 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగట్లేదు. ఇవాళ ఏజెన్సీ ఏరియాలలో, ట్రైబల్ ఏరియాలలో బీసీల శాతం చాలా తక్కువ ఉంది. అక్కడ ఉన్నటువంటి బీసీల శాతం తక్కువ వచ్చింది. కాబట్టి రిజర్వ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో కేటీఆర్ కలుపుకొని ఇవాళ బీసీలకు 17% వచ్చిందని మాట్లాడితే అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే గతంలో అంటే వివిధ జిల్లాలు అర్బన్లో బీసీల పాపులేషన్ పెరుగుతుంది. మరి బీసీల జనాభా మీరు తీసిన వ్యక్తులు, మీరు ఇప్పుడు బీసీల జనాభా లేదా బీసీల జనాభా ప్రాతిపదికన ఒక సర్వే, కులగణన సర్వే అని మీరు నిర్వర్తించిన వ్యక్తులు, మరి ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు అనేది పెద్ద క్వశ్చన్. అది పబ్లిక్ డొమైన్ అంటే ఇవాళ బీసీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళకు సోషల్ క్యాస్ట్ కావచ్చు, ఇవాళ ఈక్వేషన్స్ కావచ్చు, కొంత వ్యక్తిగత గోప్యత కూడా అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ భద్రత, వాళ్ళ వివరాలు కూడా గోప్యత ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది. దేనికి అంత గోప్యత పెట్టాల్సిన? గతంలో 2011లో కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినప్పుడు కూడా వివరాలు మనము గోప్యతగానే చూసింది. గతంలో కోర్టులు కూడా వ్యక్తిగత గోప్యతను, వ్యక్తిగత వివరాలను కూడా బహిర్గతం చేయడానికి లేదు. ఇది సామాజికంగా, రాజకీయ కోణంలో రకరకాల ఇవాళ అవకాశాలు వేరే తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ఇప్పుడు నీ వివరాలను మొత్తం నీ నెట్లో పెడితే ఏముంటుందండి వాళ్ళకు? నీ ఆస్తి ఎంత, నీదని వ్యక్తిగత భద్రత కూడా ప్రభుత్వాలు కాపాడాల్సిన బాధ్యత కదా. వాళ్ళ స్థితిగతిని బట్టి ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఇవాళ బీసీల శాతం ఇప్పుడు దాదాపు 56% తీసుకొచ్చినాం అనుకో, 50% వాళ్ళకు వివిధ కోణాల్లో విద్యా ఉద్యోగాలలో అన్నిట్లో కూడా దాదాపు మనం ఏం చేయాలనేది ప్రభుత్వాల దగ్గర ఒక నివేదిక ఉంటుంది. కాబట్టి దీన్ని పదే వ్యక్తిగత ఇప్పుడు మనం చట్టబద్ధంగా చేసిన వివరాలను గతంలో డెడికేషన్ కమిషన్ వివరాలు పూర్తిగా శాంతకుమార్ గారికి అప్పుడు వివరించారు. అవి ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంది, అన్నీ ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతోని, భద్రత కారణాలతోని వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులో ఇది ఒక భాగం నేను అనేది. దీన్ని వ్యక్తిగత వివరాలు, కులాల వివరాలు ఎందుకు బయట, ఇవన్నీ ఒక తప్పు ప్రచారం. ఏకగ్రీవం విషయంలో కూడా మీరు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనపడుతుంది కదా. జరుగుతుంది గ్రామాలలో పోటీ ఆధిపత్యం వచ్చి, డబ్బులు మద్యం విచ్చలవిడిగా వచ్చి, గ్రామాలలో ఐక్యత కూడా పెడదారిని బట్టే ఉంది. మనుషులుగా కలుస్తున్న వాళ్ళు ఇట్లా ఉన్నటువంటి పోటీ పడి డబ్బులు పెట్టుకునే కంటే గ్రామాభివృద్ధి కోసం ఊరంతా ఒక దగ్గర కూర్చొని మా సర్పంచ్కి ఒక 10 లక్షల ఒక ఏకగ్రీవం అయితే ఇవాళ ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి ఒక లైబ్రరీ కట్టుకోవచ్చు, ఒక స్కూల్ని డెవలప్ చేసుకోవచ్చు, ఒక గుడిని డెవలప్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నటువంటి అవి ఊరికి గ్రామానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇవాళ 2 గ్రామాలలో 3-4 పోటీ పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులపాలయ్యేదానికంట గ్రామాలలో ఒక మంచి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో కలిసి ఈ పర్సన్ ఈసారి ఈయన వచ్చేసారి ఆయన ఇట్లా కలిసిమెలిసి గ్రామాలలో ఐక్యతకి ఇది దోహదపడు. అలా చేస్తే బీసీలకు మళ్ళీ ద్రోహం జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ బీసీలకు ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తలపెట్టదు. బీసీలకు న్యాయం చేయాలనే కదా. ఇవాళ బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకో ఆయన మాట్లాడే అవకాశం ఎవరిచ్చిరండి ఈ రాష్ట్రంలో? కాంగ్రెసే కదా, పార్టీనే కదా. 42% మేము ఇవ్వాలనే ఆలోచన కదా. మరి 10 ఏళ్లలో గాడిద పళ్ళు పోయిందా బీఆర్ఎస్ పార్టీ? ఆ సాహసం కూడా చేయలేకపోయింది కదా. మేము చేసినాం కదా. ఇవాళ కులగణన వివరాలు ఇవ్వనోడు, ధర్నాలో కనీసం పాల్గొన్నోడు, ఢిల్లీలో పోయి కనీసం ఒక కాగితం కూడా ఇవ్వలేనోడు, గవర్నర్లో పోయి కలిసి కనీసం బీసీల గురించి ఆలోచన చేయనోడు కూడా ఇవాళ మాట్లాడితే జనం సిగ్గుపడతారండి. ఇవాళ మేము బరి తెగించినాం బీసీల కోసం. ఇవాళ అధికారం ఉన్నా కూడా మా పీసీసీ అధ్యక్షులు గారు పోయి రోడ్డు మీద కూర్చున్నారు ఇవాళ బీసీల గురించి. మా ముఖ్యమంత్రి గారు ఇవాళ గాంధీ భవన్ని బీసీ భవన్గా చేసిండు. ప్రతి అవకాశాన్ని బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతోని బీసీ యువతకు ఒక పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తూ ఉండు. ఇట్లా ఉన్నటువంటి పార్టీలో ఒక 4 పదవులు వస్తే 2 పదవులు బీసీకి ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగానే ఉన్నా అంటుంది, బీజేపీ కూడా బీసీలకు అండగా ఉన్నాం 42%. అవును, ఇవాళ మేము నేనేమంటున్నా, పార్టీ పరంగా మేము 42% ఇస్తున్నాం. చట్టబద్ధంగా సాధ్యం కాలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తున్నాం. రండి, ఇవాళ 12,760 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు మేము కూడా 42% పార్టీ పరంగా ఇస్తాను, మీరు అందరూ కూడా కలిరండి. అలాంటప్పుడు పోటీయే ఉండదు కదా. నేను అనేది అందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఒకవైపు రాజ్యాంగబద్ధంగా రాకపోతే మనం పార్టీల పరంగా బీసీలు లబ్ధి చెందుతారు కదా. మరి ఆ సోయి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఉందా చెప్పండి? రమణ అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి సవాళ్ళను బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు సవాలు అధికరించుకోండి. ఎంతసేపటికి 17% అనేది వాడు మీటర్ పెట్టుకొచ్చినట్టు ఏదైనా, లేకపోతే ఆయనకి ఎవరు పారామీటర్ ఇచ్చినట్టు, ఆయనకు శాతం తెలిసినట్టు, ఇది వర్షపాతం నాకు అర్థం కాకూడదు. బీసీల జనాభా 17 అనేది
ఏదో జోక్ లాగా ఉందండి నేను అనేది. కొన్ని అఖిల పక్షాన్ని మీరు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు అరే చేయలేదు? అఖిల పక్షం ఏమన్నా చంటి పిల్లలా అండి చంకలేసుకొని పోవడానికి? ఇప్పుడు సోయి ఉండాలనా? ఒక 10 ఏళ్ళు పాలించినటువంటి పార్టీకి సోయి లేదు, నేషనల్ పార్టీకి ఉన్నటువంటి సోయి లేదు. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా, పాలు తాగి పిల్లలా సంకలేసుకొని పోవడానికి? ఉమ్, ఏంటండి నాకు అర్థం కాకడతా. ఉమ్, ఒక ఒక యుద్ధం జరుగుతుంది తెలంగాణలో, అన్ని వర్గాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. కనీసం బీసీలో మమ్మల్ని తీసుకోపోను, నువ్వు ఒక పిలుపునిస్తే రావాలి, నీకెందుకు లేదు సోయి? ఉమ్. నువ్వే మమ్మల్ని తీసుకోపో. మీరే తీసుకెళ్ళట్లేదు. అవును, అది ఇప్పుడు point ఇప్పుడు. నేను ఏమంటున్నా, 8 మంది ఎంపీలు గెలిచారు, 2 కేంద్ర మంత్రులు ఉండు. మీకు నిజంగా సిగ్గుంటే మమ్మల్ని తీసుకోపో. మీకెందుకు లేదు ఆ సోయి? మేము పిలిచడం మేమేంది? మీరే రండి, మేము మా ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోతాం, రండి మీరు రండి అంటే మేము యాడికి పరుగు పెట్టుకుని రావు. అంటే బీజేపీ ద్రోహం చేస్తున్నట్టు. తెలిసిపోతుంది కదండి, మనం ఎవరేం కుట్రలు చేస్తే తెలిసిపోతుంది కదా. వాళ్ళేమో మిమ్మల్ని అంటున్నారు కదా. ఇప్పుడు చట్టాలని ప్రభావితం, ఏసీబీలని, సిబిఐని, ఈడీలని, ఇవాళ మొత్తం కూడా కోర్టులని, జడ్జీలని, గవర్నర్ని, ఇవాళ మనం గవర్నర్ వ్యవస్థని ఎంత ఉన్నటువంటి పతాక స్థాయికి పతన వ్యవస్థ తీసుకెళ్లారో మనం చూసినాం కదా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గతంలో తమిళనాడు లాంటి, మహారాష్ట్ర లాంటి ఎన్నో రకాలుగా మనం చూసినాం ఎట్లా కుప్పకూల్చారు, ఏంది వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని. ఇవాళ గవర్నర్ వ్యవస్థ గురించి తెలిస్తే చాలా సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి గవర్నర్ వ్యవస్థని ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి హైకోర్టుతో సహా ఈ రాష్ట్రంలో చట్ట శాసనాలు చేసే అసెంబ్లీ ద్వారా ఒక శాసనం చేసి పంపిస్తే కనీసం దానికి గౌరవం ఉండదండి. అంతకంటే ఇంకేం చేస్తారండి? మనకు కావాల్సినటువంటి న్యాయ పోరాటాలు వాడుకున్నాం, సాధ్యం కాలేదు. కనీసం బీసీలకు ఇప్పటికైనా సాధ్యం అవుతుందా? 42% మీ అంచనా ప్రకారం. బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే అయింది. ప్రభుత్వంలో 9th షెడ్యూల్లో పెడితే అది చట్టబద్ధంగా ఉంటుంది. మీ పరిధిలో ఉన్నదే కాలేదు కదా ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ పరంగా మాకు సాధ్యమవుతోంది. అది ఒక జీవోని తీసుకురామని కదా ఇప్పుడు బీసీలు అందరూ అడుగుతున్నది అదే. జీవోని పార్టీ పరంగా జీవో ఏమి ఇస్తామండి? అభ్యర్థుల్ని కేటాయించకుండా అభ్యర్థుల్ని ఇస్తాం. జిల్లాల వారీగా బీసీలో ఉన్నటువంటి జనాభాను బట్టి అంటే అక్కడ బీసీలకు ప్రతి చోట ఈ మండల యూనిట్గా, జిల్లా యూనిట్గా తీసుకొని మేము ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కూడా కొన్ని చోట్ల బీసీ కనీసం సీట్ ఇచ్చిన పరిస్థితి లేదంటున్నారు కదా. ఇప్పుడు రిజర్వ్ ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాలలో వాళ్ళకు ఊర్లో బీసీలు, ఊరంతా బీసీలు ఉన్నా, ఒక్క ఎస్టీ ఉన్నా ట్రైబల్ ఏరియాలలో కనీసం ట్రైబల్కే వస్తుంది. ఏజెన్సీ ఏరియాలలో ఊరంతా ఒక్కటే ఉంటుంది ఓటు, కానీ వాళ్ళు అవుతారు. కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి నేను అనేది. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు సీతక్క గారు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళే 42% బీసీలకు వెళ్ళట్లేదంటే ఇప్పుడు మీ ప్రభుత్వం కదా ఉన్నది. ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ఇంత గొప్ప ఉన్నటువంటి ఒక మనం సోషల్ ఎక్సైజ్ చేయగలిగాం, సోషల్ ఈక్వేషన్ తీసుకురాగలిగినాం కాబట్టి తెలంగాణలో ఇంత సామాజిక ఒక పోరాటాలు బయటికి రాగలిగినాయి. బీసీలు మాట్లాడగలుగుతారు, ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఇంత డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చిందండి. బీఆర్ఎస్ ఇవ్వలేదనే కాడికే మీరు చెప్పగలరు. బీఆర్ఎస్ పార్టీ అది ఒక ఫెయిల్యూర్ పార్టీ, బీసీల వ్యతిరేక పార్టీ. 10 ఏళ్లలో మొత్తం కూడా దోచుకొని కబ్జాలు చేసుకొని తెలంగాణ సంపదను దిగమింగారు తప్ప బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు. చేస్తే తెలంగాణలో ఈ దుస్థితి ఎందుకు వస్తుందండి? కానీ ఒకటేంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇదే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మీ పార్టీ మీద. 5 లక్షల కోట్లకి టెండర్ పెట్టి స్కామ్ చేస్తున్నారు వీళ్ళందరూ. కేటీఆర్ ఏది మాట్లాడినా అది మెడిమెడి జ్ఞానంతో తెలిసి తెలియక ఆయన ఏదో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే ఒక సెన్సేషనల్గా ఉంటుంది అనేది భావిస్తూ ఉండు. ఇవాళ 9,000 ఎకరాలలో దాదాపు 4,500 ఎకరాలు ఇవాళ డెవలప్మెంట్ అయిన తర్వాత, అన్డెవలప్మెంట్ ల్యాండ్ వేరు, డెవలప్మెంట్ ల్యాండ్ వేరు. డెవలప్మెంట్ అయిన తర్వాత మనం గతంలో ఇండస్ట్రీలకు ఇచ్చింది వాస్తవం. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు ఒక 20 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ క్రితం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి మనం పొల్యూషన్ రహిత హైదరాబాద్ను తయారు చేయాలనుకున్నాం, రెడ్ జోన్ మొత్తం కూడా తరలించాలనుకున్నాం అవుటర్ అవతల. కాబట్టి అనివార్యంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ని మనం అరికట్టాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మనం తీసుకొచ్చినాం. దానికి కూడా ఏమో దారిలో పోయి దానాయకు ఫ్రీగా ఇచ్చినలాగా, ఉచితంగా ప్రభుత్వ భూములు ఇచ్చిందలాగా మాట్లాడితే ఎట్లా అండి? ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం మనం రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం తీసుకొనే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని మనం ఇవ్వాలనే ఆలోచన చేసింది. ఇవాళ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏదైతే ఇచ్చిందో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అధికారులు, ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులు దాని మీద పూర్తి అవగాహనతో ఎక్సైజ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద ఎక్కడ కూడా కుంభకోణం కానీ, అవినీతి కానీ అవకాశం లేదు. కావాలని బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ లాంటి వాళ్ళు దీనిపైన అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూడలేదా? ఇవాళ పార్థసారథి రెడ్డి లాంటి వాళ్ళకి అనేక మందికి ఎన్ని భూములు ఇచ్చారు అని అనేది
ఇవాళ గతంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఇవాళ వాళ్ళు వ్యక్తిగత ఉన్నటువంటి రియల్టర్లకు కావచ్చు అనేక మందికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఎంతమందికి దారదత్తం చేశారండి ఇష్టానుసారంగా. కాబట్టి ఇట్లా మాట్లాడడం కూడా సరైనది కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఆధారాలతో వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఏం ఆధారాలు లేదండి. మేము ఒక డెవలప్మెంట్ కోసం వెళ్తుంది. తెలంగాణతో పాటు హైదరాబాదు చుట్టుపక్కల పొల్యూషన్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీతోనే హైదరాబాద్ దశ దిశ మారిపోతుంది. కాబట్టి హైదరాబాద్ను మొత్తం కూడా 4 విభాగాలుగా చేసి ప్రజలకు దగ్గరగా ఉండేటట్లాగా పాలనగా ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఇంత పెద్ద ఉన్నటువంటి వ్యవస్థలో ఇబ్బంది కుదురుతుంది. హైదరాబాదుని కొంచెం ఎక్స్ప్రెషన్స్ పెంచాలి. దీన్ని కొంచెం పెంచితే ఏంటంటే ట్రాఫిక్ వాతావరణం కానీ పొల్యూషన్ కానీ ప్రజలకు అనువైన వాతావరణాన్ని ఏర్పరచాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దీన్ని ఓర్వలేక అసత్య ప్రచారాలు చేసి తప్పుడు కథనాలు చేయడం అనేది ఇది సరైనది కాదు. ఇందాక కేటీఆర్ ఒక కామెంట్ చేస్తా ఉన్నారు, గ్రామ సునకంతో పోలిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఏం చెప్తారు? కేటీఆర్ అనేవాడు ఒక పనికి మాలిన దద్దమ్మ. మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్కు ఆ స్థాయి లేదు. కాబట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే స్థాయి లేదు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ కరుగాల్చి వాత పెట్టినా కూడా ఆయనకు బుద్ధి రావట్లేదు. ఇంకా ఉన్నటువంటి మార్చుకోవాలి, తన యాస భాషను మార్చుకుంటే ప్రజలు హర్షిస్తారేమో. ఇంకా ఉన్నటువంటి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే ప్రజలు తీవ్ర స్థాయిలో తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయి. మీరు దయచేసి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారి పైన ఒక ప్రజాపాలన పైన మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్య కానీ ఏనాడు కనీసం జై తెలంగాణ అనరోడు ఇప్పుడు తెలంగాణను పాలించడానికి సిద్ధమైందని మాట్లాడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు టీడీపీలో ఉన్నా కూడా తెలంగాణ బిల్లు కావాలి, తెలంగాణ ఏర్పాటు కోసం మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడారు. అసెంబ్లీలో అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా జై తెలంగాణ అన్నారు. జై తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. ఈయన వీళ్ళు ఒకడే పోటుకాలు కాదు, వీళ్ళు త్యాగం చేస్తే ఏం రాలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణ ఎంపీలు పోరాడి, ఆనాడు కాంగ్రెస్ ఎంపీలే ముందంజలో ఉండి పోరాడి తెలంగాణ తెచ్చారు. మేము ఇచ్చినటువంటి తెలంగాణని ఈ దొంగలు దోచుకున్నారు. లక్షల కోట్లు దోచుకొని తెలంగాణని దిగమింగి ఇవాళ వాళ్ళు రంకెలు కొట్టే పరిస్థితి కనపడుతుంది. కనీసం ఇప్పుడు అరెస్ట్ అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు, కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. ఇప్పుడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇప్పుడు మేము వ్యక్తిగత కక్షలకు మేము అవకాశం లేదు, ఇవ్వట్లేదు. తెలంగాణలో ఒక ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచనతో మేము వెళ్తున్నాం. ఇప్పుడు మేము కక్ష సాధన చర్యలు చేయాలంటే గవర్నమెంట్ రాగానే 2 రోజులకే 3 రోజులకే కేటీఆర్ని రోడ్డు మీద ఉరికించి కొట్టేవాళ్ళు. కానీ అట్లా కాదు కదా నేను అనేది. మా దగ్గర ప్రభుత్వం ఉన్నా, పోలీసులు ఉన్నా, అధికారులు ఉన్నా వాళ్ళు నిజాయితీగా వాళ్ళకున్నటువంటి స్థాయిని అవకాశాలను బట్టి పనిచేయాలనేది. ఇక్కడ కూడా మేము ఫోన్ ట్యాపింగ్లు చేసి లేకపోతే ఇంకోటి చేసి ఇలా భూ కబ్జాలు చేసి మాకున్నటువంటి అధికారాన్ని ప్రజలకు చెందాలి తప్ప అభివృద్ధికి చెందాలి తప్ప దుర్వినియోగం కాకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఫోన్ ట్యాపింగ్లు చేసి భూ కబ్జాలు చేసి హోటళ్లలో బాగోతాలలో రకరకాలుగా మనం చూసినాం. ఇవాళ మసాజ్ సెంటర్లలో పాలన ఎక్కడ పోయిందంటే హోటళ్లలో, పార్క్ అయితే హోటళ్లలో, లేకపోతే మసాజ్ సెంటర్లలో, లేకపోతే ఉన్నటువంటి ఇంకో దగ్గర సినిమాల దగ్గర ఇంకో దగ్గర రకరకాల పోయింది. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది? ప్రజల దగ్గర పోయింది, సన్నబియ్యం దగ్గర పోయింది, ఇందిరమ్మ ఇండ్ల దగ్గర పోయింది, 200 యూనిట్ దగ్గర పోయింది, రైతు రుణమాఫీ పోయింది, రైతు భరోసా పోయింది, మహిళలకు ఉచిత ప్రయాణం పోయింది. ఇట్లా ఉన్నటువంటి ప్రజలకు దగ్గరగా పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేది పాలన అనేది ప్రజల దగ్గర పోయింది. వాళ్ళకేమో పాలన ఏమో హోటళ్ల దగ్గర పోయింది, మసాజ్ సెంటర్లనేమో వాళ్ళకి పోయింది. అని మేము దుర్వినియోగం చేసుకోలేదు. కానీ ఈ రోజు వాళ్ళ దీక్ష దివాస్ పేరు మీద మేము ఇప్పుడు వాళ్ళకున్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఇతర నాయకుల్ని నిబద్ధత కలిగిన వారిపై నోరు పారేసుకుంటే మాలాంటి వాళ్ళు ప్రజలు ఊరుకోరు అంటున్నాం. నేను అనేది ఒక కేసీఆర్ వల్లనే కాదు, తెలంగాణ ప్రజలు గదులతో వచ్చింది, తెలంగాణ సకల జనులు గదులతో వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ భూమి అయితే వచ్చింది, కాకతీయ యూనివర్సిటీ యుద్ధ భూమి అయితే వచ్చింది, విద్యార్థుల త్యాగాలు, ప్రజల త్యాగాలు, ప్రజలందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది. ఒక్కరితోనే కాదు, తెలంగాణ ఒక కేసీఆరే కాదు, కేసీఆర్ కంటే ముందే తెలంగాణ వాదం 69 కాంచి ప్రజలు కొట్లాడుకుంటూ వచ్చారు. ఆ 69నే 350 మంది తుపాకీ తూట్లకు బలయ్యారు. ఇట్లా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కేసీఆర్ పాత్ర ఉంది. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిందని అయితే ప్రజలుగా ఒప్పుకోరు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, వాళ్ళు అధికారం అనుభవించారు 10 ఏళ్ళు. అన్ని అధికారంతో వాళ్ళకున్నటువంటి చరిత్రను వాళ్ళే మార్చుకొని తెలంగాణ చరిత్రను మార్చి వాళ్ళ చరిత్రను రాసుకున్నారు.
కాబట్టి దీక్ష దివాస్ పెట్టుకోవచ్చు, కేసీఆర్ దివాస్ వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ మా వల్లనే మేమే తెలంగాణకు ముగ్గు పోసినాం, మేమే రాళ్ళెత్తినాం అనేది సరైనది కాదు. ప్రజల త్యాగాలు ఉన్నాయి, విద్యార్థుల త్యాగాలు ఉన్నాయి. ఇది నేను అనేది. సో ఇది చెనగాని దయాకర్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.